జరుగుద్ది. నాకు తెలిసి వారం 10 రోజుల్లో జరుగుద్ది. ఇప్పుడు వారం. ఇప్పుడు నన్ను అడిగితే వీళ్ళు తెలివైన వాళ్ళు అయితే కనుక గవర్నర్ ప్రసంగానికి అటెండ్ అవ్వాలి. అటెండ్ అయితే మళ్ళీ 60 రోజులు వచ్చినట్టే వెసులుబాటు. అటెండ్ అవుతారో లేదో తెలియదు. అటెండ్ అయితే తెలివైన వాళ్ళు అనమాట. వైసీపీ జగన్తో పాటు వీళ్ళందరూ అటెండ్ అయ్యారనుకోండి, ఓ రోజు సభకు వచ్చినట్టే కదా. అంటే సంతకం పెట్టి వచ్చేది సరిపోద్ది. అయిపోయా బాయ్ కట్ చేసి ప్రసంగం అయ్యేదాకా కూడా అక్కర్లేదు. సంతకం పెట్టేసి వైవ్ కట్ చేస్తున్నామంటే అయిపోయా. అంతే. మళ్ళీ 60 రోజులు మళ్ళీ ప్రతిసారి ఆ గవర్నర్ స్పీచ్ వరకు సంతకం పెట్టేసి వెళ్ళిపోతే అయిపోతుంది. బాయ్ కట్ చేస్తున్నాం అని చెప్పేసి. అప్పుడు వీళ్ళు ఏం చేయలేరు. అయితే జగన్ అదే చూడాలి. సభలోకి అడుగు పెట్టక్కర్లేదు కదా, లోపల ఉండదు డైరీ. ఇంకోటి అది అంత వీళ్ళు చేస్తారు, గట్టిగా చెయ్యాలనే కసితో అయితే ఉన్నారు. ఇప్పుడు ఎన్టీ రామారావు సభకి అటెండ్ కాల, కరుణాకర్నిధి 5 ఏళ్ళు అటెండ్ కాల, జయలలిత అటెండ్ కాల, చంద్రబాబు నాయుడు 2 ఏళ్ళు అటెండ్ కాలేదు. 2 ఏళ్ళు 3 ఏళ్ళు కదా ఆయన బాయ్కాట్ చేసింది, ఆయన అటెండ్ కాలేదు. మరి ఆయనకి 60 రోజులు వర్తిచ్చిందా? అంటే అప్పటికి ఆ లాజిక్ గుర్తు రాలేదేమో. అప్పుడు ఉంది, కాకపోతే వాళ్ళు అట్లాగా చెడగొట్టాలనుకోలేదు. వాళ్ళు అట్లాగా చంద్రబాబుని అనర్హుని చేయాలని వాళ్ళు అనుకోలే. వీళ్ళు అనుకుంటున్నారు కదా, చేయనేయండి, లెట్స్ సీ పబ్లిక్ అనేది చూస్తారు కదా. అది ఫర్ ఎగ్జాంపుల్ అతను అనర్హుడిని చేసి ఎన్నికలు పెడతారు అనుకుందాం. అప్పుడు జగన్ పోటీ చేయడానికి అనర్హుడిగా చేసే అధికారం అయితే లేదు కదా వీళ్ళకి. మళ్ళీ జగన్ పోటీ చేసి గెలిచాడు అనుకోండి, ఏమవుతుంది అప్పుడు? అక్కడ బీటెక్ రవి గెలిచేస్తాడో, సతీష్ రెడ్డి గెలిచేస్తాడు. సతీష్ రెడ్డి అంటే ఇప్పుడు ఇటే ఉన్నాడు అనుకోండి వైసీపీ, లేకపోతే ఇంకోళ్ళు గెలిచేస్తారు అనుకోండి. గెలిచేస్తారా పులివెందుల్లో? ఆ ధైర్యం ఉందా? చేయమనండి. ఒక రకంగా కొత్త రాజకీయం నేర్పుతున్నారేమో జగన్ కి. అంతే. నిన్న భద్రత కల్పించకపోవడం కానీ ఇవన్నీ కొత్త రాజకీయం నేర్పుతున్నారేమో. అంతే. భవిష్యత్తులో ప్రతీకార రాజకీయం ఎట్ట చేయొచ్చు నేర్పుతున్నారు. అంతే. అదే. సరే, ఇంకా ఫైనల్ గా ఢిల్లీ రాజకీయాలు ఒకసారి చూసుకుంటే రేఖా గుప్తా మహిళా ముఖ్యమంత్రిని పెట్టింది భారతీయ జనతా పార్టీ. అంటే ఇంతకు ముందు కూడా బీజేపీ హయాంలో చేశారు. కాకపోతే అంటే ఈసారి రాజకీయాన్ని ఎలా చూడాలి? భారతీయ జనతా పార్టీ ఢిల్లీ విషయంలో ఏమన్నా వ్యూహాత్మక అడుగులు ఏమన్నా వేస్తుందా?